నేను చిన్న అండ్ ఇన్సిడెంట్ అదే చిన్న ఉన్నప్పుడు నేను హాస్టల్లో పెరిగాము. సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి 2 months ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చినప్పుడు సైకిల్ కావాలి, డాడీ సైకిల్ కావాలి, ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు సైకిల్ కావాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న పిల్లలతోని మేము సైక్లింగ్ వెళ్తుండే. వాళ్ళ సైకిల్ సాయంత్రం ఆడుకున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కునేస్తుండే. కానీ కొన్నిసార్లు అరే అట్లా నడపకరా, అరే కింద పడేసిన ఏంట్రా, అరే ఈరోజు నేను ఇయ్యనరా అంటే మన ఈగో హర్ట్ అవుతుంటుంది కదా. ఆ ఏజ్లో కూడా నా సైకిల్ నాకు కావాలని ఇంకా అడిగేవాడిని. మనకి ఇంట్లో ఖర్చులేంటి ఇవన్నీ ఆ ఏజ్లో అర్థం కావు. వాళ్ళకున్నాయి, నాకు ఎందుకు లేదు, నాకు ఎందుకు ఇస్తలేవని. నాన్న ప్రతిసారి ఈ సమ్మర్ హాలిడేస్లో కొనిస్తారా, ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సైకిల్ ఉంటుంది అనేవాడు. హ్యాపీ అయిపోయేవాడిని, మర్చిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఆ సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ఉండకపోతుండే. 2-3 రోజులు అడిగేవాడిని, ఏదో బ్యాటో ఏదో కొనిచ్చేవాళ్ళు, క్రికెట్లో వెళ్ళిపోతుండే. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అడిగేవాడిని. ఫైనల్గా ఒక సైకిల్ వచ్చింది. అది లేడీ బర్డ్ సైకిల్. ఎవరో మా కాలనీలో ఎవరో అమ్మాయి సైకిల్ అమ్ముతుంటే డాడీ నాకు తెచ్చిచ్చిండ్రు సెకండ్ హ్యాండ్లో. అది ఫస్ట్ ఫీల్ అయినా, కాకపోతే ఏదో ఒకటి సైకిల్ అయితే ఉంది కదా అని తీసుకొని మా సిస్టర్ది అని చెప్పుకొని నడిపించిన ఒక 1-2 years. బట్ ద థింగ్ ఈజ్, ఈ సైకిల్ది కాదు కథ. అలా టీవీ అడిగినా, ఈసారి కార్ అడిగినా ఏదో ఒకటి కావాలి. డాడీ ఎప్పుడూ లేదురా మన వల్ల కాదు, వద్దు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పకపోతుండే. ఎప్పుడు ఈసారి రా, ఈ సమ్మర్ రా, నెక్స్ట్ సమ్మర్ రా. అండ్ ఆ హోప్తో హీ గేవ్ మీ దట్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ టు, గేవ్ మీ వన్ ఎనర్జీ. ఆ ఎనర్జీతోని అట్లా ముందుకు వెళ్ళిపోయాము. ఎప్పుడు ఏం లేదని అనిపించలేదు. కొన్ని రోజులు అనిపిస్తుండే, ఇంకా వేరే పనిలో పడుతుండే. ఈ సినిమాలో కూడా మా ఫ్యామిలీలో ఎంతోమంది పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటారు, పిల్లలు ఇది కావాలి, ఏదో కొందాంరా, నీకు మార్క్స్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసేయాలి, నువ్వు 90% తెచ్చుకో, నీకు కొనిచ్చేస్తా. వాళ్ళు ఊరుకుంటారు. అప్పటికి వాళ్ళకు ఒక గోల్ ఇచ్చేయాలి, దాన్ని మనం కరెక్ట్గా ఆ ఎనర్జీని వాడుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ లైఫ్ ఓవర్ దిస్ 1 year. ఇంట్లో మాట్లాడుకున్న, అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుకున్న, రాజుగారితో బుజ్జితో మాట్లాడుకున్నా. మేము చాలా మా లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ఎట్లయింది తెలుసా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అందరికీ తెలుసు. కాబట్టి సినిమా అలాంటి కంటెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 rupees ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.